రైట్, అది వర్కింగ్ ఎంప్లాయీస్. ఈ గ్యాప్ స్టూడెంట్ వాళ్ళు ఏం చేయాలా? ఖాళీ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇది చేస్తూనే ఉండాలి ఎట్లా. రైట్. సరే, ఇప్పుడు యాక్చువల్గా సార్ డైనమిక్ ప్రొవిజనింగ్ ఉపయోగించి పీవీస్ తయారు చేయాలని చెప్పారు. డైనమిక్ డైనమిక్గా ఎస్ పర్సిస్టెంట్ వాల్యూమ్ని తయారు చేయొచ్చు అని చెప్పారు. కరెక్టే సార్. తయారు చేసిన తర్వాత ఏం చేస్తారు? ఏముంది, దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా, అంటే ఈ పర్సిస్టెంట్ వాల్యూమ్స్ ఎవరివి? అవి ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు, అది ఎజ్యూర్ అవ్వచ్చు, అది జీసీపీ అవ్వచ్చు, అది ఐబిఎం క్లౌడ్ అవ్వచ్చు, ఎవరిదైనా అవ్వచ్చు. ఎస్, వీ కెన్ టేక్ ఫ్రమ్ ఎనీ క్లౌడ్ ప్రొవైడర్స్ from the persistent volumes. That means what? I can take the persistent volumes from any cloud service providers, either AWS or Azure or GCP. బట్ మనం వర్క్ చేసేది మాత్రం క్యూబర్నెటిస్ అడ్మిన్ గానే. ఓకే, K8s అడ్మిన్ అంతే. మన పేరు K8 అడ్మిన్స్నే. ఎస్, ఆమె డెవాప్స్ ఇంజనీర్ అంతే, సింపుల్గా. ఓకే. సో నౌ నేను చాలా సింపుల్గా డైనమిక్ ప్రొవిజనింగ్ మీరు చెప్పారు సార్, బాగానే ఉంది. బట్ యాక్చువల్గా డైనమిక్ ప్రొవిజన్లో మీరు వాల్యూమ్స్ తయారు చేస్తూ ఉంటున్నారు. ఆ వాల్యూమ్స్ ఏమో ఈ క్లస్టర్కి అటాచ్ చేస్తూ ఉంటున్నారు. ఈ క్లస్టర్కి అటాచ్ చేస్తే ఆ ఏదైతే పాడ్ ఉందో ఆ పాడు ఎస్ ఈ వాల్యూమ్ని ఉపయోగించుకోవచ్చు అంటున్నారు మీరు. రైట్, ఈ వాల్యూమ్ని ఉపయోగించుకోవచ్చు అంటున్నారు. ఏది? ఈ పీవీని ఈ పాడ్ అప్లికేషన్ ఏదో స్టోరేజ్ ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. రైట్, బాగుంది. కానీ అసలు హౌ ద వాల్యూమ్స్ షుడ్ బి యాక్సెస్డ్ మై పాడ్? అసలు ఈ ఈ పీవీ పర్సిస్టెంట్ వాల్యూమ్ని నా పాడ్ ఎలా ఉపయోగించుకోవాలి? అదే కాదు, ఇదే కాదు, నేను ఒక పీవీ తయారు చేశాను. ఎస్, ఐ ఐ క్రియేటెడ్ ఏ పీవీ. ఎస్, ఒక పీవీ ఉంది బాస్, డైనమిక్గా తయారు చేశా. రైట్ రైట్. కానీ ఈ పీవీ ఎస్ ఈ పాడ్కి అటాచ్ చేశా అనుకోండి. దిస్ ఈజ్ వన్ పాడ్. రైట్, అటాచ్ దిస్ పీవీ టు దిస్ పాడ్, అంతే అయిపోయింది. ఓకే, బాగుంది. బాగుంది. ఎస్, దిస్ పాడ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఏ వర్కర్ నోడ్. ఒక వర్కర్ నోడ్లో ఉంది యాక్చువల్గా. దిస్ ఇస్ మై వర్కర్ నోడ్ వన్లో ఉంది. ఓకే, వర్కర్ నోడ్ వన్లో ఉంది. రైట్. అగైన్ ఎస్ వర్కర్ నోడ్ టూ ఉంది. అగైన్ వర్కర్ నోడ్ టూ ఉంది. రైట్. ఎస్, ఇక్కడ పాడ్ ఉంది. రైట్. మరి సార్ ఇక్కడ ఈ పాడు, ఇక్కడ ఈ పాడు సేమ్ అయినప్పుడు మరి ఈ పీవీ ఎస్ దీనికి అటాచ్మెంట్ చేయొచ్చా? అసలు ఈ పాడు ఈ పీవీని ఉపయోగించుకోవచ్చా? కెన్ సెకండ్ వర్కర్ నోడ్ పాడ్ కెన్ యాక్సెస్ దిస్ పీవీ? ఈజ్ ఇట్ పాసిబుల్? కెన్ కెన్ ఫస్ట్ వర్కర్ నోడ్ పాడ్ కెన్ యాక్సెస్ దిస్ పీవీ? ఎక్సలెంట్. నువ్వు ఎందుకంటే అటాచ్ చేసింది దీనికే కదా. నేనేమంటానంటే కెన్ వర్కర్ నోడ్ టూ పాడ్ కెన్ యాక్సెస్ దిస్ పీవీ, దిస్ పర్సిస్టెంట్ వాల్యూమ్? ఓకే ఓకే, ఆ వర్కర్ నోడ్ టూ అది, ఈ వర్కర్ నోడ్ వన్ ఇది. వన్లో ఉన్న ఈ పీబీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చా? అసలు క్లస్టర్లోనే ఉందా? క్లస్టర్లోనే ఉంది, కరెక్టే, యాడ్ చేసుకోవచ్చా? దట్ మీన్స్ వాట్? సింగిల్ పీవీ కెన్ బి యాక్సెస్డ్ బై మల్టిపుల్ వర్కర్ నోడ్స్. ఈజ్ ఇట్ పాసిబుల్? అది క్వశ్చన్. A single PV can be accessed by multiple worker nodes, can be accessed by multiple worker nodes, question mark. ఒకటే పీవీ మల్టిపుల్ వర్కర్ నోడ్స్లోనూ ఈ మల్టిపుల్ పాడ్స్ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉన్నదా? ఎస్. అంటే మనం వాటిని స్పెసిఫై చేయాలా అమ్మా. పర్సిస్టెంట్ వాల్యూమ్స్ని ఎవరెవరు యాక్సెస్ ఎలా చేసుకోవాలి అనేది మనం మెన్షన్ చేయాలా. వీ నీడ్ టు స్పెసిఫై ద యాక్సెస్. హూ కెన్ యాక్సెస్ లైక్ దిస్, హూ కెనాట్ యాక్సెస్ లైక్ దిస్. ఎవరు ఇలా యాక్సెస్ చేసుకోవాలి, ఎవరు ఇలా యాక్సెస్ చేసుకోకూడదు అనేది మనమే మెన్షన్ చేయాలి. ఇప్పుడు వైల్ క్రియేటింగ్ ద పీవీ మనం ఈ పర్సిస్టెంట్ వాల్యూమ్ని తయారు చేసేటప్పుడే వి మస్ట్ ఇన్ఫార్మ్, వి మస్ట్ ప్రొవైడ్ ఏ క్యారెక్టరిస్టిక్స్, వి మస్ట్ ప్రొవైడ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ పీవీ, వి మస్ట్ ప్రొవైడ్ ఏ యాక్సెస్ టైప్స్ ఆఫ్ దిస్ పీవీ. యాక్సెస్ టైప్స్ ఎవరెవరు యాక్సెస్ చేసుకోవాలి. వర్కర్ నోడ్ టూ ఓడ్ వచ్చి ఈ పీవీని యాక్సెస్ చేసుకోవాలంటే ఇవ్వాలా వద్దా? సరే, వర్కర్ నోడ్ త్రీ ఓడ్ వచ్చి ఎస్ వర్కర్ నోడే కాదు వేరే పార్ట్ వచ్చి దీన్ని యాక్సెస్ ఇవ్వాలా వద్దా? సచ్ వే దాట్ ఐ కెన్ ఎస్ ప్రొవైడ్ ఏ స్పెసిఫికేషన్ ఫర్ మై పీవీ. ఐ కెన్ ప్రొవైడ్ ఏ స్పెసిఫికేషన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మై పీవీ. ఎప్పుడు చేయాలి అది? ఈ పర్సిస్టెంట్ వాల్యూమ్ని తయారు చేసేటప్పుడే. ఓకే ఓకే, పర్సిస్టెంట్ వాల్యూమ్ని తయారు చేసేటప్పుడే మనం యాక్సెస్ టైప్స్ని డిఫైన్ చేయాలా? ఆహా, యాక్సెస్ టైప్ని డిఫైన్ చేయాలా? ఏమని యాక్సెస్ టైప్? ఇదిగో ఈ పీవీ ఉంది,
ఈ పీవీ అనేది ఉంది, బట్ ఈ పీవీ ఈ వర్కర్ నోడ్లోనే పనిచేయాలా, ఈ వర్కర్ నోడ్ వన్లో ఉన్న వాటికి మాత్రమే యాక్సెస్ జరగాల అని డిఫైన్ చేయాలా అనుకో. అట్లా కాదు, ఈ పీవీ అనేది ఎస్, ఇది ఫస్ట్ కేస్ అనుకో. ఫస్ట్ కేస్ అంటే ఏంది? లోకల్ వర్కర్ నోడ్ లోకల్లో ఉన్న ఈ పీవీ ఇక్కడ మాత్రమే యాక్సెస్ అవుతుంది, ఇక్కడ ఈ పీవీలో ఉన్న డేటా వీళ్ళు మాత్రమే తీసుకోగలరు అనమాట. దిస్ ఇస్ వాట్ వర్కర్ నోడ్ వన్, దిస్ ఇస్ వాట్ వర్కర్ నోడ్ వన్, అంతే. ఇది ఫస్ట్ కేస్. రెండో కేసులో నేనేం డిఫైన్ చేస్తానంటే, రెండో కేసులో అట్లా కాదు, ఇలాగైతే చాలా ప్రాబ్లం వస్తుంది, ఈ పీవీలో ఉన్న డేటా వేరే అప్లికేషన్కి కూడా కావాలి. ఎందుకంటే అక్కడి నుంచి కస్టమర్ ఇచ్చినప్పుడు ఈ అప్లికేషన్ అది రిసీవ్ చేసుకున్నప్పుడు ఈ అప్లికేషన్ డేటా ఎక్కడ స్టోర్ అవ్వాలి? నీడ్ టు స్టోర్ సమ్వేర్, రైట్. అందుకోసం ఇదే పీవీని ఈ వర్కర్ నోట్ టూలో ఉన్న ఈ అప్లికేషన్ కూడా ఉపయోగించుకోవచ్చు కదా. అవును, ఉపయోగించుకో. డేటా స్టోర్ చేసుకోవడానికే కదా వాల్యూమ్ అంటే. ఇది వర్కర్ నోట్ టూ. అప్పుడు సెకండ్ కేసులో నేను ఏం చేస్తానంటే, అమ్మా పివి, నువ్వు ఎప్పుడైనా సరే వర్కర్ నోడ్కి వన్కి యాక్సెస్ అవ్వాలి, వర్కర్ నోడ్ టూకి యాక్సెస్ అవ్వాలి, ప్రతి క్లస్టర్లో ఉన్న ప్రతి వర్కర్ నోడ్కి యాక్సెస్ అవ్వాలమ్మా. ఓకే ఓకే, యాక్సెస్ అవ్వాలమ్మా. ఓకే, యాక్సెస్లో కూడా మనకి ఆల్రెడీ చూసాం, రీడ్ యాక్సెస్ ఉంటుంది, రైట్ యాక్సెస్ ఉంటుంది. రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్. రీడ్ యాక్సెస్ అంటే ఏంది అసలు? రీడ్ యాక్సెస్ అంటే ఐ కెన్ రీడ్ ద డేటా, అంతే. రైట్ యాక్సెస్ అంటే ఐ కెన్ రీడ్. ఎవరు చెప్తారు? రీడ్కి రైట్కి డిఫరెన్స్ ఏంది? అందుకే లైనక్స్ నేర్చుకోమని చెప్పేది. ఎస్, రీడ్కి రైట్కి రీడ్ డిఫరెన్స్ అంటే మన ఏంది? Read means రీడ్ only అంటే we మనం can జస్ట్ able to చూడగలం review, సార్ right? కంటెంట్. Any రీడ్ అంటే modification or ఓన్లీ రీడింగ్, ఓన్లీ రీడింగ్, దట్స్ ఇట్. ఓన్లీ రీడింగే. బట్ రైట్ అంటే ఏం తెలుసా? రీడ్ చేయొచ్చు, add, తర్వాత update, modify. డేటాని స్టోర్ చేయొచ్చు, తర్వాత రైట్ ద డేటా, Delete means. స్టోర్ ద డేటా, తర్వాత మాడిఫై ద డేటా, Delete, ఆర్ అప్డేట్ ద డేటా, ఆర్ అపెండ్ ద డేటా, delete. వాట్ ఎవర్ ఇట్ ఈస్. టోటల్గా రైట్ అంటే ఇది, రీడ్ రైట్. ఇట్లాంటి యాక్సెస్ టైప్స్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎక్కడ? క్యూబర్నెటిస్లో. ఎప్పుడు? వాల్యూమ్స్ తయారు చేసేటప్పుడు. ఓకే, మరి అలాంటి యాక్సెస్ టైప్స్ ఇక్కడ ఏమని ఉన్నాయి అసలు? ఎక్కడ క్యూబర్నెటిస్లో ఏమున్నాయి యాక్సెస్ టైప్స్? there are different access types are available inside a Kubernetes. మరి అవేంటి అంటే, ఎస్ చెప్తా, వినండి జాగ్రత్తగా.